హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎంకే. నేను రెడ్ రోజ్ మూవీస్ ఛానల్ని వాయిస్ ఆఫ్ ఎంకేగా చేంజ్ చేశానండి. ఇందులో నేను హారర్ బేస్డ్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎల్లో ఫ్లవర్ డ్రామా ఎక్స్ప్లెయిన్ ఛానల్ని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో ఈ ఛానల్ని కూడా అలానే ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది గ్యారంటీ కదండి, ఎక్కువగా కాపీరైట్స్ అనేవి రావు. ఎల్లో ఫ్లవర్ డ్రామా ఎక్స్ప్లెయిన్స్కి అయితే కాపీరైట్స్ వస్తాయి కదా. సో సేఫ్ సైడ్గా ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఆ ఛానల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో ఈ ఛానల్ని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారు అని చెప్పేసేసి అనుకునే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే నేను నాకు తెలిసిన ఒక రియల్ హారర్ స్టోరీని అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఈ స్టోరీ అయితే బాపట్ల జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన స్టోరీ. నా పేరు రాజ్యలక్ష్మి, నా ఫ్రెండ్ పేరు రాధమ్మ. తనకి జరిగిన రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో చెప్పబోతున్నాను. మేము వృత్తిరీత్యా మగ్గం నేస్తామన్నమాట, అంటే చీరలు నేస్తాము. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. మాకు మా ఫ్రెండ్ రాధమ్మకి కొద్దిగా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా మా ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిన తర్వాతే పరిచయము. మేము ఇద్దరం కూడా అప్పట్లో అన్నీ కూడా మట్టి ఇల్లులే కదా ఉండేది. పౌర్ణమికి మేము అలా బయటికి వెళ్ళేసి పేడ తెచ్చుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా అలుకుతామన్నమాట. అలా పరిచయం అయింది నాకు రాధమ్మ. మా ఇద్దరి పరిచయము మంచిగా బాండింగ్ అయ్యి తను మా ఇంటికి వస్తూ ఉండేది. మేము వృత్తిరీత్యా మగ్గం నేస్తాం కాబట్టి నా దగ్గర ఉండి తను కండీలు చుట్టడం కూడా నేర్చుకుందనమాట. అలా తరచు వస్తూ నాకు పని చేసి పెడుతూ ఉండేది. ఉన్నట్టుండి తను ఒక నెల రోజుల నుంచి అయితే నా ఇంటికి రావటం అయితే మానేసింది. ఏంటా అని చెప్పేసేసి నేను తన ఇంటికి కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి తన సిచ్యువేషన్ అయితే అస్సలు బాగోలేదు. తన హస్బెండ్కి హెల్త్ అస్సలు బాగోలేదు. అసలు ఏమయ్యింది, ఏమైపోయావు అని చెప్పి నేను అడిగితే అప్పుడు ఇలా చెప్పింది. యాక్చువల్గా తనకి ఒక మరిది ఉండేవాడు. తనకి మ్యారేజ్ కూడా కాలేదనమాట. అండ్ అప్పట్లో పేకాటలు బాగా ఆడుతూ వచ్చేవాళ్ళు. వాళ్ళు పొలం పనులు కదా, పొలం పనులు అలా పొలానికి వెళ్ళి మధ్యలో అలా సరదాగా చెట్ల దగ్గర కూర్చొని పందాలు ఎక్కువగా కాసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా తను పందాల్లో ఎక్కువగా ఓడిపోయి మనీ ఎక్కువగా కట్టాల్సి వచ్చేది. వాళ్ళకి అంటే మా రాధమ్మ వాళ్ళకి అత్తమామ లేరు. సో రాధమ్మ అతని హస్బెండే మరిదిని కూడా చూసుకోవాల్సి వస్తూ ఉండేది. ఇక్కడ పేకాటలో మనీ ఎక్కువగా పోగొట్టుకోవటం వల్ల ఇంట్లో గొడవలు మనస్తాపానికి చెంది ఆ మరిదైతే మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో మాకు అటు పక్కగానే రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. వెళ్ళి ఒక రైల్కి అయితే అడ్డంగా నుంచున్నాడనమాట. ఆ రైలు గుద్దేసి వెళ్ళిపోయింది. తీరా అక్కడ చూసేసరికి ఏ పాటికి ఆ పాటు ముక్కలుగా అవతల వెళ్ళి పడ్డాయన్నమాట. ఇక్కడ మరిది గారు సాయంత్రం అయినా కానీ ఇంకా రాలేదే అని చెప్పి ఆరా తీస్తే అలా పట్టాలపైన ఎవరో దిక్కు తెలియని శవం పడుంది అని చెప్పేసరికి వెళ్ళి ఒక్కసారి చూసొద్దాం అనేసి రాధమ్మ హస్బెండ్ వెళ్ళి చూశాడు. అక్కడ ఉన్న షర్టు పంచని చూసేసరికి తన తమ్ముడే అని కనుక్కున్నాడు. అక్కడ ఏ పార్ట్స్కి ఆ పార్ట్స్ డివైడ్ అయి పడి ఉన్నాయి కదా, అది అంతా కూడా చూసి చాలా భయానికి లోనయ్యాడు. కనిపించిన పార్ట్స్ అన్నింటినీ కూడా తెచ్చేసి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసేసాడు రాధమ్మ హస్బెండే. సో తను అలా కల్లారా చూశాడు కదా అండ్ ఇవన్నీ కూడా చేశాడు కదా. అతనికి ఏమైందంటే ఉన్నట్టుండి నిదానంగా హెల్త్ పాడవడం అనేది స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసినా కానీ తన తమ్ముడే అన్నయ్య అన్నట్లుగా పిలవటము, ఉన్నట్టుండి ఉలిక్కిపడి లెగవటము, నిద్రపోయే టైంలో ఎవరో తన గుండెల మీద ఎక్కి తంతూ ఉండడము, గొంతు పట్టుకోవటము అలా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంట. చాలా భయపడిపోయి ఫుడ్ కూడా సరిగా తింటలేదు అని చెప్పేసేసి జరుగుతున్న సిచ్యువేషన్లు అన్నీ కూడా రాధమ్మ రాజ్యలక్ష్మికి చెప్తూ నాకు తెలిసిన గుళ్ళకి మసీదులకి అన్నీ కూడా తిరిగాను, ఏమీ లాభం లేదు. మీ అన్నయ్యకి కొంచెం కూడా నయం అవ్వట్లేదు. నాకైతే చాలా భయంగా ఉంది. ఒక్కొక్కసారి తను మాట కూడా సరిగా మాట్లాడలేకపోతూ ఉన్నాడు. చివరికి ఏమైపోతాడో అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన రాజ్యలక్ష్మి నువ్వేమీ భయపడమాకు, నాకు తెలిసిన పెద్దారెడ్డి అనే ఒక మాంత్రికుడు ఉన్నాడు. తను ఏ దెయ్యాన్ని అయినా కానీ ఈజీగా ఇట్టే తొలగించగలడు.
తనని నేను ఒక్కసారి కనుక్కుంటాను. మీ సిచ్యువేషన్ గురించి చెప్పి తను నాకు ఏం చెప్తాడో అది నేనైతే నీకు వచ్చి చెప్తాను. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నువ్వేమీ టెన్షన్ పడమాకు అని చెప్పేసి రాజ్యలక్ష్మి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పెద్దారెడ్డి అనే మాంత్రికుడి దగ్గరికి రాజ్యలక్ష్మి వెళ్ళి జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా చెప్తుందనమాట. అప్పుడు ఆ పెద్దారెడ్డి ఒక తమలపాకు టైప్ ఉంటుంది కదా, అందులో ఒక కాటిక లాంటి నల్లది రాసి జరిగినది అంతా కూడా తెలుసుకున్నాడనమాట. అప్పుడు ఇలా అడుగుతాడు, తనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా ఈ మధ్యకాలంలో అని చెప్పేసి. అవును, తన మరిది ఇలా రైలు కింద పడి చనిపోయాడంట అనేసి చెప్తుంది. పెద్దారెడ్డికి విషయం అంతా కూడా అర్థమైపోతుంది. తన మరిదే తన అన్నయ్యని పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి దాదాపు చివరి స్టేజ్ దాకా తీసుకువచ్చేశాడు అని చెప్పేసేసి, ఎందుకంటే ఇక్కడ అన్నయ్య అయితే మనీ ఇవ్వలేదు కదా, అప్పులకి ఇవ్వటానికి బాగా తిట్టాడు కదా, వదిన ముందే తిట్టాడు కదా, ఇక తనకి తల కొట్టేసినట్లు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసేసి ఆ మధ్యాహ్న టైంలో వెళ్ళి రైలు కింద పడ్డాడు అండ్ తనకి పెళ్ళి కూడా కాలేదు కదా, సో అందుకని తాను చాలా పవర్ఫుల్గా ఉంటాడు. పెద్దారెడ్డి రాజలక్ష్మితోటి, అక్కయ్య దీనికి చాలా పెద్ద పూజే చేయాలి, అతను పెళ్ళి కాలేదు, మధ్యాహ్న టైంలో చనిపోయాడు కదా, సో మనం వెళ్ళిపోతుంది దెయ్యం, భయపడాల్సిన పని ఏమీ లేదు, కాకపోతే వాళ్ళకన్నా ముందు నువ్వు మీ ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ విషయం గురించి నా దగ్గరికి వచ్చి సహాయం కోరింది నువ్వే కదా, సో నేను పూజ చేసే టైంలో ఆ దెయ్యం మీకు హాని చేయడానికి ట్రై చేస్తుంది, మీరు గనక అతని ట్రాప్లో పడ్డారు అంటే మీకే చాలా నష్టం అని చెప్పేసి, దానికి రాజలక్ష్మి అయితే మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము, నా ఫ్రెండ్ ఇబ్బంది పడుతుంది కదా, తన హస్బెండ్ని ఎలాగైనా కాపాడు అని చెప్పేసి అంటుంది. ఓకే అని చెప్పేసేసి ఇక ఆ రాధమ్మని కూడా పిలిపిస్తాడనమాట. రాజ్యలక్ష్మికి రాధమ్మకి ఇద్దరికి ఇలా చెప్తాడు, నేనైతే చెయ్యబోయే పూజ ఇంకొక వారంలో అమావాస్య ఉంది కదా, అప్పుడు నేను శ్మశానంలో చెయ్యాలి, అది కూడా నగ్నంగా, కోడిగుడ్లు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు అన్నీ కూడా నాకు తెచ్చి ఇవ్వండి, నేను పూజ అయితే 12 నుంచి 4:30 వరకు ఖచ్చితంగా చేయాల్సిందే, అండ్ మీ హస్బెండ్ని అయితే నేను మీ మరిది ఉండే రూమ్లోనే అలా ఒక చక్రం గీసి పూజలో కూర్చోబెడతాను, తలుపు వేసేస్తాను, నువ్వు అక్కడే తోడుగా తనకి ఉండు అనేసి రాధమ్మకి చెప్పి ఇక రాజ్యలక్ష్మితోటి ఇలా చెప్తాడనమాట. అక్కయ్య మీరైతే ఇంకా జాగ్రత్తగా ఉండండి, ఆ దెయ్యం అక్కడి నుంచి అతన్ని విడిచిపెట్టాక నేరుగా మీ ఇంటికే వస్తుంది, నేనైతే మీ ఇంటి చుట్టూ కూడా రక్షణ వలయం వేస్తాను, అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ పూజ చేసే టైంలో 12 నుంచి 4:30 వరకు మీ ఇంటికి 3 సార్లు ఆ దెయ్యం వచ్చేసేసి తలుపు కొడుతూ ఉంటుంది, రకరకాల పేర్లతోటి రకరకాల గొంతులతోటి నేను ఇతన్ని డోర్ తీయండి ఇంత అర్జెంట్గా ఉంది అని చెప్పేసి, మీరు ఎవరు కూడా తలుపు తీయకూడదు, తలుపు తీశారో మీ ఇంటి పెద్ద ఆయనకే చాలా ముప్పు అని చెప్పేసి. ఫస్ట్ అయితే రాజలక్ష్మి భయపడుతుంది, కానీ ఆమెకి చాలా గుండె ధైర్యం అనమాట. ఓకే అని చెప్పేసి అంటుంది. అనుకున్నట్టుగానే ఒక వారం తర్వాత అమావాస్య అయితే వచ్చేస్తుంది. ఇక రాధమ్మ ఇంటి లోపల తన హస్బెండ్కి దెయ్యం పట్టింది కదా, తన మరిది తన రూమ్లోనే ముగ్గు వేసేసి అక్కడ కూర్చోపెట్టేసి డోర్ వేసి ఇక్కడే బయటే ఉండు అని చెప్పేసి అంటాడు పెద్దారెడ్డి. ఇక రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్ళేసి తన ఇంటి చుట్టూ కూడా ఒక ముగ్గు లాంటిది వేసి ఎవరు తలుపు కొట్టినా కానీ తీయద్దు, 12 నుంచి 4:30 వరకు అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు పెద్దారెడ్డి. తను శ్మశానంలో వెళ్ళి చేయవలసినవి అన్నీ కూడా స్టార్ట్ చేస్తాడు. ఇక 12 తర్వాత నుంచి తను మంత్రాలు అన్నీ కూడా చదువుతూ ఆ దెయ్యాన్ని పంపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ దెయ్యం పట్టిన వ్యక్తి అయితే పెద్దగా అరుస్తూ డోర్ తీ అని అంటాడు. ఒక్కోసారి తన హస్బెండ్ లాని వాయిస్తోనే, రాధమ్మ ఉండలేకపోతున్నాను, చాలా ఇదిగా ఉంది, డోర్ తీయి, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నట్లుగా అంటాడు. బట్ రాధమ్మ మాత్రము తలుపైతే తీయదనమాట. అలా 1 గంట వరకు ఈ దెయ్యం పట్టిన పర్సన్ అరుస్తూనే ఉంటాడు. ఉన్నట్టుండి సౌండ్ అంతా కూడా ఆగిపోతుంది. ఇక 1:30 నుంచి నేరుగా ఆ దెయ్యము రాజ్యలక్ష్మి ఇంటి వైపుకి వచ్చేస్తుందనమాట. ఉన్నట్టుండి ఎవరో డోర్ అయితే కొట్టేస్తూ ఉంటారు.
ఫస్ట్ అయితే రాధమ్మ వాయిస్తోనే రాజలక్ష్మి చూడు చూడు నా హస్బెండ్కి ఏదో అయిపోయింది అన్నట్లుగా డోర్ తీ అని చెప్పేసేసి బద బాదుతూనే ఉంటారనమాట. ఇక్కడ సడన్గా రాజలక్ష్మికి అయితే గుర్తు వస్తుంది. తన హస్బెండ్ అయితే డోర్ తీద్దాము మీ ఫ్రెండ్ వచ్చింది కదా అని చెప్పేసి అంటాడు. కానీ రాజలక్ష్మికి అప్పుడు గుర్తుకు వచ్చి వద్దండి పెద్దారెడ్డి చెప్పాడు కదా ఇలా ఆ దెయ్యమే మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని అండంతో కామ్ అయిపోతాడనమాట. ఒక 10 minutes వరకు అలానే డోర్ కొట్టి ఆ సౌండ్ అయితే అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ ఈ పెద్దారెడ్డి అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు. ఒకవైపు పూజ చేస్తూనే ఉంటాడు కదా, అండ్ ఒకవైపు ఇక్కడ ఆ దెయ్యము రాజలక్ష్మి ఇంటికి వచ్చింది కదా, సో అక్కడ వీళ్ళు డోర్ తీస్తారా, అమ్మో తీయకూడదు మళ్ళీ వాళ్ళకి ప్రమాదము అన్న ఒక చూపు అయితే వేసే ఉంటాడు. ఫస్ట్ అటెంప్ట్లో అయితే దెయ్యం ఫెయిల్ అయిపోతుంది. పెద్దారెడ్డి అమ్మయ్య వీళ్ళైతే డోర్ తీయలేదులే అని చెప్పి అనుకొని తన పూజ తాను కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. 1:30 అయిపోయింది కదా, ఆ తర్వాత 2:15కి మళ్ళీ ఎవరో డోర్ కొట్టిన సౌండ్ అయితే వినిపిస్తుంది. ఈసారి తలుపు దగ్గర కాదనమాట, యాక్చువల్గా వాళ్ళదైతే రాజలక్ష్మి వాళ్ళది పూరిల్లు, గడ్డి ఇల్లు అనమాట. సో కిటికీలు కూడా అదో అంటే కొద్దిగా ఓపెన్గా అలానే ఉంటాయి అనమాట. అప్పట్లో కొద్దిగా డోర్ ఉండనట్లుగా ఉంటాయి కదండి, అలా అనమాట. అక్కడ ఎవరో కిటికీ దగ్గరికి వచ్చేసేసి వాళ్ళ ఇల్లు రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. ఒక 4 ఇళ్ళ తర్వాత రోడ్ వచ్చేస్తుంది. ఎవరో ఒక పర్సన్ వచ్చేసేసి డోర్ తీయండి అని చెప్పి అండ్ కిటికీ దగ్గరికి వచ్చేసేసి యాక్సిడెంట్ అయ్యిందమ్మా నా వైఫ్కి, మీరు ఏదైనా సహాయం చేయండి, రిక్షా మాట్లాడండి, ఇక్కడ నాకెవరూ తెలియదు అన్నట్లుగా డోర్ తీయండి అమ్మా అని కిటికీ దగ్గరికి వచ్చేసేసి ఇక అసలే రాజ్యలక్ష్మికి చిన్న పిల్లలు అనమాట, 3 ఆడపిల్లలు. వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఇక వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏం కాదమ్మా ఏం కాదు, వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు ఇప్పుడే వెళ్ళిపోతారు మీరు పడుకోండి అని చెప్పేసేసి వాళ్ళని సముదాయిస్తూ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్ కూడా కొద్దో గొప్ప భయపడుతూనే ఉంటాడనమాట. బట్ వాళ్ళు డోర్ అయితే తీయరు. ఇక మళ్ళీ 15 minutes దాకా అలానే సౌండ్స్ వినిపిస్తాయి. ఇక ఆ తర్వాత ఆ సౌండ్స్ అనేవి వినిపించవన్నమాట. ఇక్కడ ఈ రాధమ్మ వాళ్ళ ఇంట్లో ఎటువంటి సౌండ్స్ వినిపించవు. ఎందుకంటే ఆ 1 దాకా అక్కడ పిలిచి అయిపోయింది కదా. ఈ పెద్దారెడ్డి పూజల వల్ల అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు ఆ మరిది. ఇక ఈ ఇంటి సంగతి చూద్దాం అన్నట్లుగా ఇక 2:15కి వచ్చేసి వెళ్ళిపోతాడు కదా. ఒక 15 minutes సౌండ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ 3:30కి వస్తాడనమాట. ఈసారి కూడా అలానే పెద్దగా సౌండ్స్ చేస్తూ డోర్ తీయండి అని చెప్పేసేసి ఈసారి కూడా వాళ్ళు అంతే భయంగా తెల్లారి ఎప్పుడవుతుందా అని చెప్పి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని డోర్ తీయకుండా 3 ఆడపిల్లలతోటి అలానే కూర్చొని ఉంటారు. ఈసారి పాపం పడుకోరనమాట ఎవ్వరు కూడా, అలానే కూర్చొని భయంగా తెల్లారి ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి 20 minutes దాకా అలానే డోర్ కొడుతూనే ఉంటారు. రాజలక్ష్మి వాళ్ళు అయితే తలుపు అస్సలు తీయరనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఇక 4:30 ఆ టైం అయ్యేసరికి ఇక పెద్దారెడ్డి పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ దెయ్యం కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆ పూజలో కూర్చొని పెద్దారెడ్డి అందరికీ కూడా తాయిత్తులు చేయించి ఉంటాడనమాట. రాజలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, రాధమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. తెల్లారి అవ్వడంతోనే రాధమ్మని రాజలక్ష్మిని పిలిపించి మీరు చాలా మంచి పని చేశారమ్మా అని చెప్పేసేసి తాయిత్తులు ఇస్తాడనమాట. వాటిని కట్టుకోవడంతోనే ఈ రాధమ్మ హస్బెండ్కి, రాధమ్మ అందరూ కూడా కోలుకుంటారు. అండ్ రాజలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మళ్ళీ ఏ భయం రాకుండా, ఏ ఆపద రాకుండా ముందే తాయితులన్నీ కూడా కట్టిస్తాడు. అప్పటి నుంచి అయితే తన మరిది మళ్ళీ తన హస్బెండ్కి ఎప్పుడూ కూడా కనిపించి ఉండడు. సో ఇదండి బాపట్ల జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జరిగిన స్టోరీ. ఈ స్టోరీ అయితే మీకు అర్థమయ్యింది అని చెప్పి అనుకుంటున్నాను. మూవీస్లో లాగా హారర్గా అయితే ఉండవు కదండి. జరిగిన థీమ్ని బట్టే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇది అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్కి తెలిసిన స్టోరీ అన్నమాట. సో నాకు చెప్పారు, నేనైతే అది మీతో షేర్ చేశాను. ఇంకొక మంచి రియల్ హారర్ స్టోరీతో అయితే మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. ఐ హోప్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.